హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐబటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నామినేషన్ లిస్ట్ ఆల్రెడీ పెట్టేసా, మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈరోజు ప్రోమో చూసా, అలాగే లైవ్ కూడా చూసా. లైవ్లో అయితే కొంచెం ఎవరు కొట్టేశారు గొడవ, ఎపిసోడ్లో చూపిస్తారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. యాటిట్యూడ్ స్టార్ దివ్యల మాధురి గారు అలానే అనిపించింది. నిన్నటి నుంచి ఆవిడ అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఆవిడకి మెయిన్ చెఫ్ ఇస్తే ఆవిడ వంట చేయలేదు. చాలామంది ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ చేస్తే ఎక్కువ పని చేశారు ఇంకా. కానీ ఈవిడ ముట్టుకు కూర్చొని అందరికీ ఆర్డర్లు ఇస్తుంది, ఇది ఇలా చేయి, ఇది ఇలా చేయని. అక్కడ సుమన్ శెట్టి గారు చిన్నగా కట్ చేస్తుంటే బీన్స్, ఇది ఈ రోజుకి అవ్వదు, ఇట్లా కట్ చేస్తే అని రేపటికి అవుతుంది అంటుంది. ఆ తర్వాత ఆవిడ పెద్ద పెద్దగా కట్ చేసింది. ఆ తర్వాత వీళ్ళు వచ్చి అదే అడిగారు, చిన్న చిన్నగా కట్ చేసింటే బిన్నే అయ్యేది కదా అని అదే పాయింట్ రేస్ చేశారు. చాలాసేపు అవుతుంది పెద్దగా కట్ చేస్తే అంటే, అదవ్వకపోతే నేనేం చదువును, నేను వీళ్ళు దాంట్లో కూర్చొని చేయాలా అంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇద్దరిది తప్పు ఉంది, దివ్యల మాధురి గారిది అలాగే కళ్యాణ్ దివ్యది. ఇద్దరు ఫస్ట్ వచ్చేసి దివ్య రెడీ కూర్చుంది. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు వాష్రూమ్లో ఉన్నారు. దివ్యల మాధురి గారు ఆవిడ వచ్చేళ్ళకి ఇక్కడ దివ్య వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళింది. ఇద్దరిది టైం అయితే చాలా లేట్ అయింది. కానీ వీళ్ళు మాట్లాడుకుందాం ఫస్ట్ డేనే కదా అని దివ్యల మాధురి గారు ఇలా రండి అని కళ్యాణ్ చెప్పాడు. అది రెస్పెక్ట్ఫుల్గానే కూర్చోండి అంటే ఆవిడ కూర్చుంటేనే చెప్తారా, లేకుంటే చెప్పరా ఏంటది? అప్పటికి అది ఎలా ఉంటుంది? ఎటకరమే కదా, ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వనట్టే కదా. ఏం చెప్తున్నాడు, వచ్చి కూర్చోండి మాట్లాడుకుందాము, ఈరోజు అయితే సరిపోయింది, కొత్తగా వచ్చారు కాబట్టి రేపటి నుంచి షెడ్యూల్ ఇలా ఉండకూడదు, అందరికీ టయానికి భోజనం రావాలి అని కళ్యాణ్ చెప్తుంటే ఈవిడ కూర్చుంటేనే చెప్తారా? అది రెస్పెక్ట్ లేనట్టే కదా. ఇంకా ఇలా మాట్లాడితే నేను కూడా వేరేలాగా మాట్లాడతా, తెలుసు కదా. ఏదన్నా ఇలా అంటిస్తే కళ్యాణ్ సర్రని లేస్తాడు. ఇంకా మీరు కూడా ఇలా మాట్లాడితే నేను కూడా వేరేలాగా మాట్లాడాల్సి వస్తుంది. ఇది సీజన్ నుంచి స్టార్టింగ్ చేసుకొని వస్తున్నాడు. ఎవరైనా కొంచెం రాంగ్గా మాట్లాడితే నేను కూడా ఇంకోలాగా మాట్లాడతా, వేరేలాగా మాట్లాడతా అంటూనే వస్తున్నాడు. అది దివ్యల మాదిరిగా వేరేలాగా మాట్లాడితే అంటే మీరు ఇచ్చిందే వాళ్ళు ఇస్తారు. మీరు రెస్పెక్ట్గా కూర్చోమంటే కూర్చొని డిస్కస్ చేసి ఉంటే అయిపోయేది. కానీ మీరు కూర్చుంటేనే చెప్తావా అంటే ఇంకా వాళ్ళు అలానే మాట్లాడతారు. మీరు ఇలా రఫ్గా మాట్లాడితే నేను రఫ్గా మాట్లాడతా అన్నట్టే కళ్యాణ్ చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది. ఇంకా కళ్యాణ్ అయితే ఒకటే మాట చెప్పాడు, మీరు ఎలాగన్నా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, నాకు హౌస్ మేట్స్కి ఫుడ్ కరెక్ట్గా రావాలి అంతే అని చెప్పారు. అంతలోపలే దివ్యల మాధురి గారు వెళ్ళి అక్కడ డీమన్ తనుజ ఇద్దరు పని చేస్తుంటే వాళ్ళని ఇంకా బెదిరిస్తున్నారు. నేను అప్పుడే చెప్పాను కదా, ఇంకా చేయలేదా మీరు అని. పని చేస్తున్న వాళ్ళని ఇంకా చేయలేదా అంటున్నారు. ఈవిడ కూడా చేయాలి కదా పని, వచ్చిందే లేటు, ఇద్దరూ లేటు. ఈవిడ కూడా కొంచెం అక్కడే పని చేస్తుంటే అయిపోయేది కదా. ఈవిడ పని చేయడం లేదు, కూర్చొని చేపిస్తున్నారు. సింపుల్గా చెప్పేస్తా, ఈవిడ వచ్చేసి హౌస్ని బెదిరిస్తుందంటే ఏంటి అలా మాట్లాడుతున్నావేంటి, వాయిస్ రేజ్ చేస్తున్నావేంటి అంటే ఈవిడ వాయిస్ రేజ్ చేయొచ్చు, హౌస్ మేట్స్ ఎవరు వాయిస్ రేజ్ చేయకూడదు. అవునా మేడం, అవునా మేడం అనాలి. అలా అనుకుంటుంది ఈమె. ఇంకా వాళ్ళు కూడా గట్టిగా ఇచ్చి పట్టేశారు. దివ్య అయితే నెక్స్ట్ లెవెల్లో అడిగింది, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. కళ్యాణ్ ఏమన్నాడు, వచ్చి కూర్చోండి మేడం అన్నాడు. మీరేమన్నారు దానికి, కూర్చుంటేనే మాట్లాడతానా, ఇది మీరు వాయిస్ చేసింది రేజు, ఎవరూ చేయలేదు, ఇక్కడ మీదే తప్పు అని చెప్పారు. ఇంకా అప్పటికీ చెప్పాడు కళ్యాణ్, ఒకవేళ నేను కనుక మిమ్మల్ని ఏమన్నా తప్పుగా అంటే సారీ అని చెప్పి. అప్పటికీ ఈవిడ వదలలేదు, ఇంకా మాట్లాడుతూనే ఉంది. వీళ్ళకి అర్థమైపోయింది ఈవిడ కంటెంట్ కోసం చేస్తుందని. ఇంకా బర్నీ గారు కూడా చెప్పారు, 2 రోజులు వదిలేద్దాం, ఆవిడ ఇంకా తప్పులు చేస్తుంది, అప్పుడే దొరుకుతుంది, ఎందుకు ఫస్ట్ డేనే ఆవిడ కంటెంట్ ఇచ్చి లేపడం చెప్పండి అని. ఇంకా వీళ్ళందరూ సైలెంట్గా ఉండిపోయారు. ఇంకా ఆవిడ ఏడవడం మొదలుపెట్టింది. ఇంకా కళ్యాణ్ వెళ్ళి మళ్ళీ సారీ చెప్పాడు, నేను మీకోసమే చెప్తున్నా, ఇప్పుడు మీరు డీమన్ అలాగే సుమన్ గారు తనుజ మీకే లేట్ అవుతుంది, వీళ్ళందరూ తినేసినాక మీకు తినడానికి టైం ఉండదని నేను మీ గురించే చెప్పా, ఒకవేళ నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే సారీ అని మళ్ళీ చెప్పాడు.